While I'm driving, God gives me all the memories of the past life, and He corrects me, He talks to me. So it's a very blessed time that I have while traveling towards to the city. ప్రయాణం చేసే సందర్భంలో హైదరాబాద్ నుంచి ఈ ప్రాంతానికి వచ్చే ఆ ప్రయాణం అంతటిలో గడిచిన సమస్యలు ఇబ్బందులు అన్నీ కూడా ప్రభుతో నేను సంభాషించుకుంటూ వస్తూ ఉన్నాను. వాటన్నిటిని నేను రెక్టిఫై చేసుకుంటూ వస్తూ ఉన్నాను. And that is the first reason I'm very happy that I'm here. మొట్టమొదటగా ఇక్కడ ఉండడం, ప్రభు నన్ను ఇక్కడ చేర్చడం నేను ఎంతో సంతోషిస్తూ ఉన్నాను. The second reason why I'm happy is, రెండో ఉద్దేశం నేను ఎందుకు సంతోషంగా ఉన్నాను అంటే, this is the only church that has majority number of youth. మరి ఈ సంఘము ఎక్కువ మంది యవనస్తులతో కూడిన పరిశుద్ధమైన సంఘముగా నేను భావిస్తున్నాను. And the third reason is, మూడో సంగతి ఏమిటంటే, and the youth has a youth leader in brother Samuel. మరి ఇక్కడ యవనస్తుడు యూత్కు నడిపిస్తున్నటువంటి నాయకుడిగా ఉన్న సమయాలను బట్టి సంతోషిస్తున్నాను. And there are many other reasons, but we'll talk about it later. సరే, మంచిది, మనము తర్వాత విషయాలు మాట్లాడుకుందాం. ఇప్పుడు వాక్యంలోనికి వెళ్దాం. And I'm gonna disturb you again to please stand up for the reading of the word of God. సారీ, Would you please stand for the reading of the word? మనం అందరం లేచి దేవుని యొక్క వాక్యాన్ని చదువుకుందాం. Let's read one verse after the other. ఒక వచనం నేను, ఒక వచనం మీరు, అలాగ చదువుకుందాం. Psalms 146th chapter. 146వ కీర్తనలో మనము వచ్చినాను. ఒక వచనం నేను, ఒక వచనం మీరు. Brother will read and you read the next verse. మంచిది, నేను ఒక వచనం చదువుతాను, మీరు ఒక వచనం, అలాగ చదువుకుందాం. మొదటి వచనం, యెహోవాను స్తుతించుడి చాలని యేసు ప్రభు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. Amen. Please be seated. అందరూ కూర్చోండి దయచేసి. So even though we read Psalms 146, that is not the subject of my preaching today. మరి ఈరోజు మనము ఇప్పుడు చదివినటువంటి 146వ కీర్తన చదివాము, కానీ ఈరోజు అది ఆ వాక్య అంశము కాదు. What God has put a message on my heart this morning is about answers to prayers. ఈరోజు దేవుడు నా హృదయములో ఉంచినటువంటి సందేశం ఏమిటంటే, ప్రార్థనలకు జవాబు పొందుకొనుట. So our believer's life has started from a small prayer that Lord Jesus Christ come into my life. మరి మనము చేసే ప్రార్థన ఈరోజు ఏంటంటే ఒక చిన్న ప్రార్థన, దేవా నా హృదయములోనికి రా అని. So the day when we became a believer in Christ, మరి ప్రతి క్రైస్తవుని జీవితంలో ప్రతిరోజు ఎలా ప్రారంభించాలి అంటే, so let me take that back. ఓకే, When we become a believer, మనము విశ్వాసులము కావాలంటే we accept Lord Jesus Christ with a small prayer. అది ప్రార్థన ద్వారానే ప్రభువుని అంగీకరించగలం. So when we saved by a prayer. మనము రక్షించబడాలి అంటే ఒక చిన్న ప్రార్థన ఖచ్చితమైన అవసరత ఉంది. And from that day when we became a believer to this day in our lives, మరి ఆ చిన్న ప్రార్థన ద్వారా ప్రారంభమై ఇంతవరకు కూడా దేవుడు మనల్ని నడిపించాడు. and we might have prayed many prayers. మనము ఎన్నో ప్రార్థనలు మనము చేస్తూ ఉంటాము, కలిగి ఉంటాం. So if we put all that prayers into, classify them into different baskets, మరి మనం చేసే ప్రతి ప్రార్థన కూడా అన్ని ప్రార్థనలు ఒక్కొక్కటి ఒక్కొక్క బాస్కెట్లో ఉంచబడినట్టు. the first basket, మొదటి గంప ఏంటంటే prayers answered before time. ప్రార్థన చేసేదానికంటే ముందుగానే జవాబు పొందుకొనుట. Second basket, రెండో గంప ఏమిటంటే prayers answered on time. మరి ప్రార్థన చేసే సమయాల్లో మనం జవాబు పొందుకొనుట, సరైన సమయంలో జవాబు పొందుకొనుట. On time bus coming, right? మరి సరైన సమయానికి బస్సు వస్తుంది కదా. On time EMI payments, సరైన సమయానికి మనము కట్టే ఈఎంఐ పేమెంట్స్ కూడా వస్తుంటాయి, and so on. ఇంకా అలాగా వస్తూ ఉంటాయి. So that is the second basket. అది రెండో గంప. The third basket, మూడో గంప ఏమిటంటే prayers answered in their season. ప్రార్థనలకు సరైనటువంటి సమయాలలో, సరైన కాలములలో జవాబు దేవుడిస్తాడు. That is the third basket. అది మూడో గంప. Fourth basket, నాలుగో గంప ఏమిటంటే prayers delayed. ప్రార్థనలు ఆలస్యం అవుట. That is the
Fourth basket. అది 4వ గంప. Fifth basket. 5వ గంప ఉంది. Prayers on hold. ప్రార్థనలు అలాగే నిలిచిపోవుట, జవాబులు నిలిచిపోవుట ప్రార్థనలు. That is the fifth basket. అది 5వ గంప. Sixth basket. 6వ గంప ఏమిటంటే Prayers not answered. ప్రార్థనలకు జవాబు రాకపోవుట. That is the sixth. అది 6వది. And finally, చివరిగా the seventh basket. 7వ గంప ఏమిటంటే even what you asked, you will receive more than what you asked. మరి నువ్వు ప్రార్థించిన దానికంటే దేవుడు ఎక్కువగా ఇచ్చేది. Okay, so we have discussed 7 baskets, right? ఈ మధ్యాహ్న కాలం మనము 7 గంపలను గురించి ధ్యానం చేద్దాం. So we'll spend few minutes on each of them and we'll finish the message. మరి ఒక గంప కొరకు కొన్ని నిమిషాలు మనం ధ్యానం చేద్దాం. Okay, the first basket, can you tell me what that is? మొదటి గంప ఏమిటి చెప్పండి రాసుకున్నవారు? Prayers answered before time. ప్రార్థన కంటే ముందుగానే జవాబు పొందుకొనుట. Second basket. రెండో గంప ఏమిటి? On time. సరైన సమయంలో జవాబు పొందుకొనుట. Third. మూడవది ఏమిటి? In season. Excellent. మరి సరైన కాలములో ప్రార్థనకు జవాబు పొందుకొనుట. Fourth. నాలుగవది ఏమిటి చెప్పండి? Delayed. ప్రార్థనలు ఆలస్యమవుట. I am getting answers from here, not from here. Should I repeat the message again? మరి స్త్రీల సైడ్ల నుంచి వారు జవాబులు చెప్తున్నారు, పురుషుల సైడ్ నుంచి జవాబు చెప్పడం లేదు. మీరు ప్రార్థనలో గడుపుతున్నారు లేదా? ఈ గంపల అనుభవం మీకుందా? 7 గంపల అనుభవం. So fifth basket. 5వ గంప ప్రార్థన. Excellent. God bless you. ఎందుకు నిలిచిపోతుంది? On hold. And seventh basket. 6వ ప్రార్థనకు జవాబు రాకపోవట. 7th basket. 7వ గంప ఏమిటి? 7th. That is 6th. 7th. God bless you. ప్రార్థన 7th is more than what you ask. మనం అడిగిన దానికంటే ఎక్కువగా పొందుకునేది. So please sisters keep quiet. Please brothers speak up. What is the first basket? మొదటి గంప ఏంటి చెప్పండి పురుషులు ఇప్పుడు? ప్రార్థన చేయకముందే జవాబు పొందుకొనుట. మంచిది. Before time. Second. రెండవది On time. Third. స్త్రీలు Sisters don't help brothers. Okay? First one before time, second on time, third in season, fourth delayed, fifth on hold, sixth unanswered, seventh more than what you ask. Now ask them to repeat it. మరొకసారి చెప్పండి మీరు. Until you tell me, I will not end my message. మీరు ఇప్పుడు చెప్పకపోతే నా ప్రసంగాన్ని కొనసాగించను. Can you pass me water? వాటర్. So before time, ముందుగానే, second on time, తర్వాత సరైన సమయంలో, third in season, మూడవది తగిన కాలంలో, fourth delayed, నాలుగవది ఆలస్యమవుట, fifth unanswered, fifth on hold, 5వది అలాగే నిలిచిపోవుట, sixth unanswered, 6వది సమాధానం రాకపోవుట, and seventh 7వది more than what you ask. అడిగిన దానికంటే ఎక్కువ పొందుకొనుట. May God help us to clearly explain all this and clearly translate for the benefit of the people. దేవుడు చక్కగా సహాయం చేయనుగాక. ఈ 7 గురించి వివరించడానికి సహోదరుడు తర్జుమా చేయడానికి కూడా. So be quick to help me with the references. చదివేవారు కూడా రెఫరెన్స్లు చదివేవారు సహకరించగలరు. So please turn to Yeshaya, the book of Isaiah, 65th chapter, 24th verse. బైబిల్ గ్రంథంలో నుండి యెషయా గ్రంథము 65వ అధ్యాయము 24వ వచనం. వారికి ఇలాగు జరుగును, వారు వేడుకొనక మునుపు నేను ఉత్తరమిచ్చేదను, వారు మనవి చేయుచుండగా నేను ఆలకించేదను. Now you see two persons here. ఇక్కడ ఇద్దరు వ్యక్తులను మనం చూస్తున్నాం. Who are they? ఎవరు వారు? They and I. నేను వారు అని ఇద్దరు. Who is I? నేను అంటే ఎవరు ఇక్కడ? The Lord God of hosts. ప్రభు అయిన యేసుక్రీస్తుల వారు. సైన్యములకు అధిపతి. సైన్యములకు అధిపతియగు యెహోవా. And who are they?
వారు అంటే ఎవరిక్కడ? 9th verse. Read the 9th verse. 9వ వచనం చదవండి. యాకోబు నుండి సంతానమును యూదా నుండి నా పర్వతములను స్వాధీనపరుచుకొని వారిని పుట్టించదును. నేను ఏర్పరచుకొనిన వారు దాన్ని స్వతంత్రించుకొందురు. నా సేవకులు అక్కడ. Who are they? Servants of God. ఎవరక్కడ? దేవుని పిల్లలు, దేవుని సేవకులు. These prayers before time will not be answered for everybody. మరి The prayers will not be answered before time for everybody. మరి ప్రార్థనల కంటే ముందుగానే జవాబిచ్చేది అందరికీ కాదు. There is a condition. దానికి ఒక నియమం ఉంది. What is the condition? ఆ యొక్క నియమం ఏమిటి? You have to be the servant of the Lord. ఎవరైతే దేవునికి సేవకులుగా ఉంటారో వారికి. Not everybody. లక్షణాలు ఏమిటి? అర్హతలు ఏమిటి? Please turn to Matthew, book of Matthew. మత్తయి సువార్తలో మనం చూద్దాం, చూడండి. 25th chapter, 25వ అధ్యాయము 45. 45వ వచనం. అందుకాయన మిక్కిలి అల్పులైన వీరిలో ఒకరినైనను మీరు ఇలాగు చేయలేదు గనక నాకు చేయలేదని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని వారితో అనెను. And let's read 25th chapter, 21st verse. 25వ అధ్యాయము 21వ వచనం. అతని యజమానుడు బలా నమ్మకమైన మంచి దాసుడా. What kind of a servant? ఎలాంటి సేవకుడు అండి? నమ్మకమైన, Faithful servant. నమ్మకమైన దాసుడు. Moses is faithful in all the house. మోసే నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు అని And రాయబడింది. that's why God used Moses to build the temple in the Old Testament. అందుకొరకే మోసేను దేవుని మందిరాన్ని కట్టడానికి, దేవుని ధర్మశాస్త్రాన్ని ఇవ్వడానికి వాడుకున్నాడు. And in the New Testament, God used Apostle Paul to build the church. మరి కొత్త నిబంధనలో అపోస్తులైనటువంటి పౌలును సంఘాన్ని కట్టడానికి వాడుకున్నాడు. Because he is faithful. ఎందుకంటే ఆయన నమ్మకమైన వాడు. So that's why if you are a servant, you have to be faithful. That is the first qualification. నీవు దేవుని సేవకుడుగా ఉండాలంటే నువ్వు కలిగి ఉండవలసిన మొట్టమొదటి ప్రాముఖ్యమైన అర్హత ఏమిటంటే నమ్మకమైన వాడుగా ఉండుట. And what is the second qualification? రెండో యొక్క అర్హత ఏమిటో తెలుసా? Let's turn to Matthew 24th chapter, 42nd verse. మత్తయి సువార్త 24వ అధ్యాయము 42వ వచనాన్ని మనం చదువుదాం. కావున ఏ దినమున మీ ప్రభు వచ్చునో మీకు తెలియదు గనక మెలకువగా ఉండుడి. Read. తర్వాత చదవండి. ఏ జామున దొంగ వచ్చునో అతడు మెలకువగా నుండి తన ఇంటికి కన్నము వేయని వాడనై మీరెరుగుదురు. వేయడని మీరెరుగుదురు. 45 and 46. 45, 46 వచనాలు కూడా చదవండి. యజమానుడు తన ఇంటి వారికి తగిన వేళ అన్నం పెట్టుటకు వారి పైన ఉంచిన నమ్మకమైన వాడును బుద్ధిమంతుడనైన దాసుడెవడు? First one is faithfulness. మొదటిది నమ్మకమైన వాడు. Second one is wise servant. రెండవది బుద్ధిమంతుడైన వాడు. What is wisdom? బుద్ధిమంతుడు ఏమిటి? The fear of the Lord is the beginning of wisdom. జ్ఞానమునకు మూలం ఏమిటంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఉండడం. That is the second qualification. అది రెండవ లక్షణం. And what is the third qualification? మూడో లక్షణం ఏమిటి? మూడో అర్హత. Same Gospel of Matthew 23rd chapter 11th verse. మత్తయి సువార్త 23వ అధ్యాయం 11వ వచనంలో మనం చూస్తే ఇక్కడ రాయబడిన మాట, మీలో అందరికంటే గొప్పవాడు మీకు పరిచారకుడై ఉండవలెను. You have to be humble. పరిచారకుడై ఉండాలి. God came not to be served but to serve. బైబిల్లో రాయబడింది, నేను పరిచారము చేయించుకొనుటకు రాలేదు గాని పరిచర్య చేయుటకై వచ్చానన్నాడు. And he who humbles himself will be exalted. ఆయన విధేయత చూపిన వాడు, ఆయన పరిచారకుడై ఈ లోకంలో జీవించినటువంటి వాడు. And since Jesus Christ humbled himself, his name was exalted above every other name. మరి ఆయన అందరికంటే గొప్పవాడు. ఆయన విధేయుడై ఉన్నాడు గనక, ఆయన పరిచారకుడై ఉన్నాడు గనక ప్రపంచమంతటిలో ఆయన ఎంతో గొప్ప స్థాయికి ఎదిగినటువంటి వాడు. So any of you here whose prayers need to be answered before time? ఇక్కడ కూడి ఉన్న వారిలో ఎవరైనా గాని ప్రార్థించేదానికంటే ముందుగా జవాబులు పొందుకున్న వారు ఉన్నారా? పొందుకోవాలనుకుంటున్నారా? Then the condition is these three things.
మీకు ఇవ్వబడినటువంటి 3 నియమాలు ఇవి కండిషన్స్. మీరు ప్రార్థనలు ముందుగానే పొందుకోవాలంటే ఈ 3 లక్షణాలు కలిగి ఉండాలి. ప్రార్థన చేసే కంటే ముందుగా పొందుకుంటారు. You have to be faithful. మీరు నమ్మకముగా ఉండాలి. You have to be wise. మీరు బుద్ధిమంతులై ఉండాలి. And you have to be humble. మీరు పరిచారకులై ఉండాలి. If you are faithful, మీరు ఒకవేళ నమ్మకమైన వారిగా ఉంటే, if you are a faithful servant of the Lord, మీరు నమ్మకమైన దేవుని సేవకులుగా ఉంటే, if you are a wise servant who fears the Lord, మీరు దేవునికి ఎదుట బుద్ధిమంతులై ఉంటే, and if you are a humble servant of the Lord, మీరు పరిచారకులై ఉంటే, before you ask, God will ready to be answer your మీరు prayers. ప్రార్థించే కంటే ముందుగా దేవుడు మీకు సమాధానాలు And that is ఇస్తాడు. what happened to the servant of Abraham called Eliezer. అదే అబ్రహాము జీవితములో మరి ఎలియాజరును పంపించినప్పుడు జరిగినది అదే. And he knelt down at the well and he prayed to the Lord, and before he finished his prayer, Rebekah started coming. అబ్రహాము మోకాలుండి ప్రార్థించగానే, ఎలియాజరు ప్రార్థించగానే ఆ రిబ్కా ఆయన ఎదుటకు నీటి తోడుకోవడానికి బావి దగ్గరకు వచ్చినట్టు మనం చూస్తున్నాం. So the conclusion is this. మనము ముగింపు ఇక్కడ మనం చూడవచ్చు. For the first basket, మొదటి గంప, if your prayers need to be answered before time, పొందుకోవాలంటే ఖచ్చితంగా ఈ 3 లక్షణాలు కలిగి ఉండాలి. ఏమిటి ఆ 3 లక్షణాలు అంటే, నమ్మకమైన వారుగా ఉండాలి, రెండోది బుద్ధిమంతులై ఉండాలి, మూడోది పరిచారకులై విధేయత, పరిచారకులై తగ్గించుకునే వారుగా ఉండాలి. Brother Naveen, what is the second basket? రెండో గంప ఏంటి చెప్పు నవీన్? On time. సరైన సమయంలో ప్రార్థనకు జవాబు I'm going to pick పొందుకుంటాం. your names also and ask you. Please be attentive. Some people are sleeping. మీ పేర్లు కూడా చెప్తాను. ఇక్కడ చాలా మంది కాదు, కొంతమంది నిద్రపోతున్నారు. మీ పేరు కూడా చెప్తాను. మూడోది అడుగుతాను, ఏదో గంప. So the second basket. రెండో గంప On time. సరైన సమయంలో. And you know the book of Esther. బైబిల్ గ్రంథంలో, ఎస్తేరు గ్రంథంలో మనం చూసినప్పుడు, And again, these prayers which are answered on time also have a condition. మరి సరైన సమయంలో జవాబులు పొందుకున్నారు. అయితే దానికి ఒక నియమం ఉంది, అది ప్రార్థన. And the condition here for the prayers to be answered on time, I'll tell you after we discuss about Esther. మరి ఈ కండిషన్ ఏమిటి అనేది, నియమం ఏమిటి అనేది ఎస్తేరును గురించి చెప్పిన తర్వాత మీకు చెప్తాను. And Esther is a queen. ఎస్తేరు ఒక గొప్ప రాణి. But even though being a queen, she cannot enter the court of the king without king's permission. మరి ఆమె అంత గొప్ప రాణి అయినప్పటికీ కూడా రాజు యొక్క ప్రమేయము లేనిది కోటలోనికి ప్రవేశించడానికి లేదు. And if she enters the king's court without king's permission, her head would be struck down dead. ఒకవేళ అలాగూ ఎవరైనా సాహసించి ఆ కోటలోనికి వెళ్లారంటే తప్పకుండా వాళ్ళ తల తెగి పడుతుంది. There is a risk for their life. అది జీవితానికి ఎంతో ప్రమాదకరమైనది. But King Esther, కానీ ఎస్తేరు to save her people, తన ప్రజలను రక్షించుట కొరకు she made that sacrifice and said, if I perish, I perish. ఆమె అనుకున్నది, నేను చనిపోయినా పర్వాలేదని త్యాగం చేసింది. So for her people, for the people of her God, she took that risk of, if I perish, I'll perish. తన ప్రజల కొరకు, దేవుని ప్రజల కొరకు ఆమె చనిపోయినా పర్వాలేదు అనుకొని త్యాగం చేస్తూ ఉంది. And when she went and fasted and prayed and went ahead and took that step, మరి అలాంటి గొప్ప నిర్ణయము ఆమె తీసుకుంది ప్రార్థన ద్వారా. instead of being killed, her prayers were answered on time. మరి ఆమె అనుకున్నది, నేను చనిపోయినా పర్వాలేదు, దేవుడు సరైన సమయంలో సమాధానం ఇస్తాడని. Would you please read Esther 9th chapter, first verse? బైబిల్ గ్రంథంలో నుండి ఎస్తేరు గ్రంథంలో 9వ అధ్యాయం మనం చూద్దాం. చూడండి. రాజు చేసిన తీర్మానమును చట్టము నెరవేరు కాలం వచ్చినప్పుడు యూదులను జయింపగలదని వారు పగవారు నిశ్చయించుకొనిన in that day only, on that time. Yeah, go ahead. చదవండమ్మా. తన పగవారు నిశ్చయించుకున్న దినముననే యూదులు తమ పగవారి మీద అధికారము నొందినట్లు, అంటే నిశ్చయించుకున్న దినముననే. On the same day when they were to be killed, they killed their enemies. మరి వారు ఏదైతే నిశ్చయించుకున్న దినముందో అదే దినమున వారి శత్రువులు హతమార్చబడ్డారు. You know why? ఎందుకో తెలుసా? The prayers of Esther were answered on that day itself. మరి ఆమె తన ప్రార్థనకు సరైన సమయంలో ఆమె జవాబు పొందుకుంది. And why her prayers were answered on time?
ఎందుకు మన ప్రార్థనలకు సరైన సమయంలో జవాబు పొందుకుంటాం? Because she made a sacrifice for our God's people. ఆమె తన ప్రజల కొరకు, దేవుని ప్రజల కొరకు త్యాగపూరితమైనది. And she is not selfish. ఆమె స్వార్థపూరితమైనది కాదు. She was selfless. ఆమె స్వార్థపూరితము లేనిది, నిస్వార్థమైనది. And that's the reason God has answered our prayers on time. అందు కారణమును బట్టే దేవుడు సరైన సమయములో ఆమెకు దేవుడు ప్రార్థనకు జవాబిచ్చాడు. If your prayers want to be answered on time, then you have to stand up for God's people in your life. నీవు కూడా సరైన సమాధానాలు సరైన రీతిలో నువ్వు పొందుకోవాలని ప్రార్థనల కంటే దేవుని ప్రజల కొరకు నీవు కూడా త్యాగం చేసే బిడ్డగా ఉండాలి. If you stand for your family, నీ కుటుంబము కొరకు నువ్వు నిలబడినప్పుడు, if you stand for your wives, నీ భార్య తరపున నువ్వు నిలబడినప్పుడు, if you stand for your husbands, నీ భర్త తరపున నువ్వు నిలబడినప్పుడు, if you stand for your children, నీ పిల్లల కొరకు నువ్వు నిలబడినప్పుడు, if you stand for your blood relations, నీ రక్త సంబంధికుల కొరకు నువ్వు నిలబడినప్పుడు, if you stand for your colleagues, నీ యొక్క స్నేహితుల కొరకు నువ్వు నిలబడినప్పుడు, if you stand for every person God has put in your life, ప్రతి వ్యక్తి కొరకు నీవు నిలబడినప్పుడు, then God will answer. God is ready to answer your prayers. దేవుడు on time. తప్పక నీకు జవాబిస్తాడు. That is the second basket. అది రెండవ గంప. And what are they? ఏమిటది? Prayers answered on time. సరైన సమయములో ప్రార్థనకు జవాబు వచ్చుట. Sister, what is the third basket? మూడో గంప ఏమిటి చెప్పండి సహోదరి? Okay. I'm not going to stop my message until you tell me. చెప్పండి అమ్మా. In season prayers. సరే, తగిన కాలములో ప్రార్థనకు జవాబు వచ్చుట. There was a couple in the New Testament. కొత్త నిబంధనలో ఒక జంట మనము కనబడుతుంది. Their names were Eliezer and Elizabeth. Sorry, Zechariah and Elizabeth. కొత్త నిబంధనలో మనం ఆ జంటను చూడవచ్చు, జకరియా ఎలిజబెతులు ఇద్దరు. They were they recently got married. వారు అప్పుడప్పుడే వారికి వివాహమైంది. And they were young. వారు యవనస్తులుగా ఉన్నారు. And they were praying for a child. వారు పిల్లల కొరకు ప్రార్థిస్తూ ఉన్నారు. They didn't have children. అయినప్పటికీ వారికి సంతానం లేదు. 10 years passed. 10 సంవత్సరాలు అయిపోయింది. All these 10 years they were in the church. ఆ 10 సంవత్సరాలంతటిలో వారు దేవునిలోనే ఉన్నారు. They came to the Bible study. వారు ప్రార్థన బైబిల్ స్టడీకి వస్తూ ఉన్నారు. They came to the prayer intercessory prayers. వారు ప్రార్థనలకు కూటములకు వస్తూ ఉన్నారు. They are serving the Lord. వారు దేవునికి సేవ చేస్తున్నారు. They went to gospel meetings. వారు సువార్త కూటములకు వెళ్తూ ఉన్నారు. They did not miss any meeting. ఏ కూటములు కూడా వారు గైహాజరు కావడం లేదు. They were never late to the meeting. వారు ప్రార్థన కూటములకు ఆలస్యముగా రావడం లేదు. They were praising God. వారు ప్రభుని స్తుతిస్తున్నారు. They are worshiping God. వారు ప్రభుని ఆరాధిస్తున్నారు. They are serving the Lord. వారు దేవునికి సేవ చేస్తూ ఉన్నారు. They are blessing the people around them. వారు చుట్టూ ఉన్న వారందరికీ కూడా ఆశీర్వాదకరంగా ఉన్నారు. But God did not give them the children. వారికి అయినప్పటికీ దేవుడు సంతానం ఇవ్వడం లేదు. Oh, today we have so many families who have every blessing from the Lord, but they don't show up on the church. మరి ఇక్కడ మనం చూస్తున్నాం, చాలా మంది ఆశీర్వదించబడినటువంటి కుటుంబాలుగా ఉన్నవారే. They have children. వారికి సంతానం ఉంది. They have jobs. మనకు ఉద్యోగాలు ఉన్నాయి. They have vehicles. మనకు వాహనాలు ఉన్నాయి. They have all other blessings. అన్ని ఆశీర్వాదాలు, రకరకమైనటువంటి ఆశీర్వాదాలు ఉన్నాయి. Before they didn't have that blessings, they begged God and came to church regularly. ఇన్ని ఆశీర్వాదాలు మనకు ఉండినప్పటికీ ప్రార్థనకు సరిగా రాలేకపోతున్నాం. But Zechariah and Elizabeth, they came to church even though God did not give them the children. మరి మనం ఇక్కడ చూస్తే జకరియా ఎలిజబెతులు ఇద్దరు కూడా ఏమీ సంతానము లేకపోయినప్పటికీ ఏ కూటములు కానీ ఏ ప్రార్థనా కూటములు కానీ వారు గహాజరు కావడము లేకుండా లేదు. So that is what God pleases. God gets pleased when even though he does not give anything in your life and still you praise God. మరి దేవుడు వారికి సంతానం ఇవ్వకపోయినా వారు ప్రభుని స్తుతిస్తూనే ఉన్నారు. It is easy to praise God when you have a job. మనము ఉద్యోగం సంపాదించుకున్నప్పుడు ప్రభుని స్తుతించడం చాలా గొప్ప విషయమే, ఏం పెద్ద విషయమేం కాదు అది. Can you praise God when he takes away the job? మనము ఉద్యోగం ఉన్నా లేకపోయినా When God doesn't give you a job, still you praise him? మనకు ఒకవేళ దేవుడు ఉద్యోగం ఇవ్వకపోతే ప్రభుని స్తుతిస్తామా? Zechariah and Elizabeth, they are the examples. Even when God did not give them, they are in the church. మనము జకరియా ఎలిజబెతులు ఇద్దరిని చూసినప్పుడు దేవుడు ఇచ్చినా ఇయ్యకపోయినా దేవుని సన్నిధిలో ఉన్నారు, కొనసాగుతున్నారు అనేది. And 10 years passed.
10 సంవత్సరాలు అయిపోయింది, 20 years passed, 20 సంవత్సరాలు అయిపోయింది, and 50 years passed. 50 సంవత్సరములు అయిపోయింది. They still became old. వారు వృద్ధులైపోయారు. They don't have the strength that they had when they were youth. వారు యవన ప్రాయమంతా కూడా పోయింది. And they don't have the strength to walk properly like youth. వారు యవనస్తుల్లాగా నడిచేలాగా నడవడం లేదు, వృద్ధులైపోయారు. They have everything else, but they don't have a children. అయినప్పటికీ వారికి సంతానం లేదు. But still they showed up in the church. అయినప్పటికీ వారు దేవుని సన్నిధిలో ఉన్నారు. They're still coming on time to the worship service. సరైన ఆరాధన సమయానికి వారు వస్తూ ఉన్నారు. They're coming to the Bible study. వారు బైబిల్ యొక్క పఠనమునకు వస్తూ ఉన్నారు. They are coming to the prayer meetings. వారు ప్రార్థన కూటములకు వస్తూ ఉన్నారు. And suddenly a angel from God appears, and his name is Gabriel. మరి ఒకానొక దినమున గబ్రియల్ దేవదూత వారికి ప్రత్యక్షమైనట్టు చూస్తున్నారు. And he says, God has heard your prayers. దేవుడు మీ ప్రార్థనలు విన్నాడు అని స్వరం వినబడింది. When did he hear? ఏం వినబడింది? When did he hear? ఏం వినబడింది? స్వరం. Not at 20 years. 20 సంవత్సరాల తర్వాత కాదు. Not at 30 years. 30 సంవత్సరాల తర్వాత Not కాదు. at 50 years. 50 సంవత్సరాల తర్వాత కాదు. But when they are old and ready to die. వారు మరణమయ్యే ఆ వృద్ధాప్య సమయములో. And at that time their prayers were answered because they have hit their season on that time. అలాంటి సమయమున తగిన కాలమున ప్రభు నిశ్చయించిన కాలమున జవాబును వారు పొందుకుంటున్నారు. That means God has appointed a season for every one of us. దాని అర్థం ఏమిటంటే ప్రతి ఒక్కరి కొరకు కూడా తగిన సమయమున దేవుడు జవాబు ఇవ్వబోతున్నాడు. The brother who got married today, you might not be get married, the other brother. మరి ఇప్పుడు వివాహమైన వారు కావచ్చు, తర్వాత ఉండిన వారు కావచ్చు, their seasons are different. ఒక్కొక్కరిది ఒక్కొక్క కాలం కావచ్చు, అందరికి ఒకే సమయాన్ని ఇవ్వాలని లేదు. Does everybody has the same marriage date? అందరికి ఇక్కడ ఉన్నవారు అందరికి ఒకే దినాన వివాహమైందా? Does everybody has same PAN card? ఒకే సమయమున వివాహమైందా? PAN card. అందరికి ఒకటే సమయాన పాన్ కార్డు వచ్చిందా? Does everybody has the same Aadhaar number? అందరికి ఒకటే ఆధార్ సంఖ్య ఉందా? Does your fingerprint is same? Any two words? అందరికి ఒకే వేలుముద్ర ఉందా? Because God has appointed specific season for everybody. ఒక్కొక్క వ్యక్తికి తగిన సమయాన్ని దేవుడు ఏర్పరిచాడు, అందరికి ఒకేలాగా ఉండదు. And Elizabeth and Zechariah, they had a child at their season when it was old age. జకర్యా ఎలిజబెతులు కూడా తగిన కాలమున దేవుడు వారికి వృద్ధాప్యమందు సంతానాన్ని ఇచ్చాడు. And do you know who is that person that is a child of that couple? ఆ ఇద్దరి జంటకు పుట్టినటువంటి కుమారుడు ఎవరు చెప్పండి? ఎవరు తెలుసు? John the Baptist. బాప్తీసం ఇచ్చు యోహాను. And why John the Baptist had to be given, had to be wait until that time? మరి బాప్తీసం ఇచ్చు యోహాను ఆ సరైన సమయమున దేవుడు వారికి అనుగ్రహించాడు. And why is this delay? ఎందుకు దేవుడు ఆలస్యం చేశాడు? Why? Because at that time, at that season, Lord Jesus Christ would follow. మరి సరైన సమయమున సరైన వ్యక్తిని దేవుడు గొప్పవారిని ఇవ్వబోతున్నాడు. That's the reason you have to have in season prayers to be answered at particular time, particular season. మరి దేవుడు తగిన కాలమున నీకు జవాబిస్తాడు అనే దీన్ని బట్టి అర్థం చేసుకోవాలి. When does mangoes come on mango tree? మరి మామిడి పళ్ళ కాలం ఎప్పుడు చెప్పండి? Do they come in winter? ఎప్పుడైనా చలికాలం వస్తుందా? Does custard apples come in summer? మరి సీతాఫలాలు ఏమైనా ఎండాకాలంలో కాస్తాయా? In the same way, అలాగే in your season, until you hit your season, you have to be consistent in reading the word of God. నీవు కూడా దేవుడు నీకంటూ తగిన కాలాన్ని నియమించి ఉంటాడు. నీవు కూడా భక్తిలో వాక్యాన్ని చదువుతూ ఉండాలి. You have to be consistent in worshiping the Lord. నీవు కూడా నీ పని నువ్వు చేస్తూ ప్రభుని ఆరాధిస్తూ ఉండాలి. Until your season comes, you have to be patiently seeking the Lord, coming to the church, participating in the church events, and building your testimony. మరి నువ్వు దేవుని సన్నిధిలో నేర్చుకుంటూ ఎదుగుతూ దేవుని సన్నిధిలో ప్రతి కార్యక్రమంలో నిన్ను దేవుడు హెచ్చించేంత వరకు కూడా కనిపెట్టుకొని ఉండాలి. So we have discussed about prayers answered in their season. మనం ఇంతవరకు ధ్యానించిన అంశము తగిన కాలములో దేవుడు ప్రతిఫలం ఇస్తాడు, సమాధానం ఇస్తాడు అనే దాని గురించి. So if your prayers have to be answered in their season, the condition is in Psalms 1st chapter. మరి తగిన కాలమున దేవుడు మనకి సమాధానం ఇవ్వాలంటే బైబిల్ గ్రంథంలో ఒక మాట రాయబడింది. Please turn to Psalms 1st chapter, 2nd and 3rd verses. మొదటి కీర్తనలో 2-3 వచనాలు చదువుదాం. మొదటి కీర్తన. యెహోవా ధర్మశాస్త్రమునందు Sorry, can you please read it from first to third? మొదటి 3 వచనం. దుష్టుల ఆలోచన చొప్పున నడవక
పాపుల మార్గమును నిలువక అపహాసకులు కూర్చుండు చోటును కూర్చుండక యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి కాలువలో నాటబడిన. How is he? ఏంటండి చెప్పండి. Read it. నీటి కాలువలో ఎవరైనా నాటబడిన వాడి ఆకు వాడక తన కాలం In his season he will give his fruit. తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె. But your condition is you have to day and night meditate in the word of Lord. మరి తగిన కాలమున దేవుడు మనకు ప్రతిఫలం ఇవ్వాలి, జవాబు ఇవ్వాలనుకుంటే తప్పకుండా దాని నియమం ఏమిటంటే ధర్మశాస్త్రమును వాక్యమును దివారాత్రములు ధ్యానించాలి. Some people only read the word of God at mornings. కొంతమంది సహోదరులు ఉదయకాలమున మాత్రమే వాక్యాన్ని చదువుతారు. Some people read only in the evenings. కొంతమంది సాయంకాలమున చదువుతారు. Some people only come to worship service. కొంతమంది ఆరాధనకు వచ్చినప్పుడు మాత్రమే చదువుతారు. They are absent in prayers and Bible studies. మరి ప్రార్థనలకు ఆలస్యంగా వస్తారు, ప్రార్థనలు ఎగ్గొడతారు. Will you get your season fruit? సరే, లేకపోతే సాయంకాలమున మనం వాక్యాన్ని ధ్యానిస్తుంటే తగిన కాలమున ఫలిస్తామా? Tell me. చెప్పండి. If you go to your work only Monday and Friday and you don't go in the remaining days, would you get your enough salary? మనము ఉద్యోగాలకు వెళ్ళినప్పుడు శనివారం వెళ్ళి మరలా సోమవారం వెళ్ళి శనివారం వెళ్తే ఉద్యోగానికి జీతం వస్తుందా? పనులకు మాత్రం మనము శనివారం ఒక్కరోజు లేకపోతే సోమవారం ఒక్కరోజు పోతున్నామా? And not just that. అలాగున్నామా చెప్పండి. And not only that. అదొక్కటి మాత్రమే కాదు. You should not walk in the counsel of the wicked. సరే, దుష్టుల. ఇక్కడ మనం చూస్తున్నాం దుష్టుల ఆలోచన చొప్పున నడవకూడదు. And we should not sit in the seat of the scoffers. పాపుల మార్గమున నిలవకూడదు, అపహాసకులు కూర్చుండు చోటను కూర్చుండకూడదు. And these are the conditions that you need to maintain if you want your prayers to be answered in your season. మనము ప్రార్థనలకు తగిన కాలమున జవాబు పొందుకోవాలంటే వాక్యాన్ని ఒక్కటే చదివితే సరిపోదు. దుష్టుల మార్గమున నిలవకూడదు, దుష్ట మార్గమున నడవకూడదు, పాపుల మార్గమున నిలవకూడదు, అపహాసకులు కూర్చుండు చోట కూర్చుండకూడదు. ఇది నియమాలు. So that is the third basket. మూడో గంప. What is the fourth basket? నాలుగో గంప చెప్పండి. Let me ask. Delayed. Good. ప్రార్థన ఆలస్యమవుట. Prayers answered during delayed. ప్రార్థనలు ఆలస్యమవుట. There is a person in Romans 4:20. మనము ఒక వ్యక్తిని చూడవచ్చు. రోమపత్రిక 4వ అధ్యాయం 20వ వచనం. Can you please read that, brother? ఎవరైనా చదవగలరా? Let's read from 4th chapter 18 to 22nd verse. 18వ వచనం నుండి 21వ వచనం వరకు చదవండి. నీ సంతానం ఇలా గుండునని చెప్పిన దానిని బట్టి తాననేక జనములకు తండ్రి అగునట్లు నిరీక్షణ ఆధారము లేనప్పుడు అతడు నిరీక్షణ కలిగి నమ్మిన. మరియు అతడు విశ్వాసమందు బలహీనుడు కాక రమారమి 100 ఏండ్ల వయస్సు గలవాడై ఉండి అప్పటికీ తన శరీరము మృతతుల్యమైనట్టు శారా గర్భమున మృతతుల్యమైనట్టును ఆలోచించను గాని అవిశ్వాసం వలన దేవుని వాగ్దానమును గూర్చి సందేహపడక దేవుని మహిమపరిచి ఆయన వాగ్దానం చేసి దాన్ని నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా విశ్వసించి విశ్వాసం వలన బలము నొందెను. Abraham was called by God when he was at 75 years of age. అబ్రహాము 70 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు దేవుడు అతన్ని 75 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు దేవుడు అతన్ని పిలిచాడు. And he did not had a son Isaac until 100 years of age. మరి వాగ్దాన పుత్రుడు 100 సంవత్సరాల ఎంత వరకు కూడా అతనికి సంతానమే లేకుండా ఉంది. How many years he waited? 75 సంవత్సరాల నుంచి 100 సంవత్సరాల వరకు ఎంత సమయం అండి? ఎంత కాలం అండి? ఎన్ని సంవత్సరాలు? 25 years he waited. 25 సంవత్సరాలు ఎదురు చూశాడు. When he was old, ఆయన వృద్ధుడయ్యేంత వరకు. His wife is old. అతని భార్య కూడా వృద్ధాప్యంలో ఉంది. They both are at the point of death. వారిద్దరు కూడా మరణమయ్యేంత దగ్గరలో ఉండిపోయారు. And the menstrual cycle has stopped with Sarah. మరి ఆమె స్త్రీ ధర్మము నిలిచిపోయింది ఆమెకు. And it is impossible that this couple can have a child. అసాధారణమైనది వారిద్దరకు సంతానం కలగడం అనేది. It is impossible. అది అసాధ్యము. Even in impossible conditions, this old man believed that with God nothing is impossible. అసాధ్యమైనటువంటి సందర్భాలలో కూడా ఆ వృద్ధాప్యంలో ఉండిన వ్యక్తి దేవుని యందు విశ్వాసం ఉంచాడు గనక అసాధ్యము సుసాధ్యమైంది. That's why he is called the father of the faith.
అందుకే ఆయన ఏమన్నాడు? విశ్వాసులకు తండ్రి అయ్యాడు అబ్రహాము. He is the leader and pioneer of every believer. ఆయన విశ్వాసులందరికీ కూడా ఆయనే తండ్రి. Because we believe in Lord Jesus Christ, we are also counted as the descendants of Abraham. అందుకొరకే ఆయన విశ్వాసులకు తండ్రి ఎందుకయ్యాడంటే, ఎన్నో దినాలైనప్పటికీ దేవుని యందు విశ్వాసం ఉంచాడు, ఆయన అసాధ్యమైనవి సాధ్యం చేస్తాడని. So Abraham believed God for 25 years against hope. ఆ నమ్మకం లేని సమయంలో కూడా, ఏ ఆశలు లేని సమయంలో కూడా అబ్రహాము 25 సంవత్సరాలు దేవుని మీద నమ్మకం ఉంచాడు. And where did Abraham get that strength to obey and believe God? ఆయన బలాన్ని ఎలాగ పొందుకున్నాడు, అంత ధైర్యాన్ని ఎలాగ పొందుకున్నాడంటే దేవునికి విధేయుడు ఉన్నాడు, నమ్మకంగా ఉన్నాడు. Can you please turn to book of Isaiah 40th chapter 31st verse? యెషయా గ్రంథము 48వ అధ్యాయము 31st verse. 31వ వచనం చూద్దాం, చూడండి. Where did Abraham get this strength to believe God? అబ్రహాము ఎక్కడ బలాన్ని పొందుకున్నాడు? 40th chapter 40 chapter 31st verse. 31st. ఓకే. అక్కడ మనం చూస్తే, యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు, వారు పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగుదురు. And this is what happened in Abraham's life. ఇదే అబ్రహాము జీవితంలో జరిగిన సంఘటన. Abraham got strength by waiting on the Lord. ఆయన బలాన్ని ఎలాగ పొందుకున్నాడు, ధైర్యాన్ని ఎలాగ పొందుకున్నాడంటే దేవుని కొరకు ఎదురు చూసినటువంటి వాడు. You see, some prayers in our lives are delayed because we have to wait on the Lord. మనము ప్రార్థనలకు జవాబు ఎందుకు పొందుకోలేకపోతున్నామంటే ఎదురు చూడలేకపోతున్నాం. Because God has a purpose behind your prayer. నీ ప్రార్థనలకు దేవుడు జవాబిస్తాడు, ప్రతిదానికి ఆయన ప్రణాళిక కలిగి ఉన్నాడు. If you want to build a 100 story building, మనం ఒకవేళ 100 అంతస్తులైనటువంటి గృహాన్ని కట్టుకోవాలనుకుంటే, then first we have to dig 100 stories foundation. ఆ 100 అంతస్తులకు సరిపడినటువంటి బలమైన పునాది వేయడం అవసరం. Because if you don't make your foundation right, the building will collapse for a small tremor in the earth. మనము బలమైన పునాది లేకుండా గృహాన్ని కడితే అది ఎంత కట్టినా పడిపోతుంది. In order to stand against biggest storms of the world, you have to put your foundation strong. నువ్వు ఎంత పెద్ద గృహాన్ని కట్టినా సరైన పునాది లేకపోతే అది నిలవదు. And that's the reason God makes you wait for some of your prayers. అందుకొరకే దేవుడు ఎదురు చూస్తున్నాడు, నీవు కూడా ఎదురు చూడాలి, నీవు ప్రార్థనని పునాది వేస్తూ. Some of your prayers get delayed because God has a purpose behind it. మన ప్రార్థనలు ఆలస్యం అవ్వడానికి కారణం ఏమిటంటే దేవుడు ఇంకో ప్రణాళిక నీ పట్ల కలిగి ఉన్నాడు. And the nation of Israel that you hear today, that you see today, మనం ఇప్పుడు ఇజ్రాయెల్ దేశాన్ని మనం చూసినప్పుడు నేటికి 95% of Nobel Prize winners are there from Israel. 95% మటుకు ఇజ్రాయెల్ దేశం నుండి వచ్చిన వారే ఆ నోబెల్ ప్రైజ్ బహుమానాలు పొందినవారు. It is such a small nation, but it is very powerful in the entire world. ఆ దేశము ప్రపంచంలో చాలా చిన్న దేశము, కానీ ప్రపంచాన్నే గడగడలాడించేంత శక్తివంతమైన దేశం. The female soldiers of Israel, nobody can match in the entire world. మరి ఇజ్రాయెల్ దేశంలో ఉండినటువంటి మహిళలు వారికెవ్వరూ సాటిగారు. And you know what Exodus says, right? నిర్గమకాండంలో మనం చూడవచ్చు కదా, ఏమని How రాయబడింది? are the Hebrew ఎబ్రీ women? స్త్రీలు ఎలాంటి వారని రాయబడింది? చురుకైన వారని రాయబడింది. That is what the promise of Israel is. అందుకే దేవుడు ఆ బహుమానము, ఆ వాగ్దానం చేశాడు. ఇశ్రాయేలు స్త్రీలు ఆ బహుమానం ఏమిటంటే వారు, And not just men and women, the technology that Israel has. మరి స్త్రీలు మట్టుకే కాదు, అక్కడ వాడబడే ఆ టెక్నాలజీ కూడా చాలా గొప్పది. The first antivirus came from Israel. ఆ యాంటీవైరస్, కరోనా కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఆ ఇజ్రాయెల్ దేశం నుండే వచ్చింది. Israel is the first nation who brought crops in the desert land. మొట్టమొదటగా ఇజ్రాయెల్ దేశంలో మనం చూసినప్పుడు అది ఒక ఎడారి ప్రాంతం. And Israel is the first nation who created the Iron Dome to hit back the missiles that are attacked from Palestine. మరి అలాంటి దేశమును కూడా పక్క దేశాలు, శత్రు దేశాలు దాడి చేయకుండా దాని చుట్టూ రక్షణ కవచం ఉంది, అదే ఐరన్ డోమ్. And it's not that United States is helping Israel, but it's Israel who is helping the United States. అక్కడ మనం గమనించినప్పుడు ఆ యునైటెడ్ స్టేట్స్, అమెరికా కావచ్చు, మరి చుట్టూన్న దేశాలు కావచ్చు, ఇజ్రాయెల్ దేశానికి సహకారం కాదు, కానీ ఇజ్రాయెల్ దేశమే
యునైటెడ్ స్టేట్స్ కు సహకారం అందిస్తోంది. And you know why Israel is so much powerful? ఎందుకో తెలుసా ఇజ్రాయెల్ దేశం అంత శక్తివంతమైన దేశము? Because one old man waited in prayers for 25 years long back. ఆయన 25 సంవత్సరాలు ఎదురు చూసినటువంటి వాడు అబ్రహాము. అందును బట్టే ఇజ్రాయెల్ యొక్క సంతానం అంత గొప్ప శక్తివంతమైంది. And because Abraham waited 25 years on the Lord, God has blessed his generation, which is Israel, as such a powerful nation. అబ్రహాము 25 సంవత్సరాలు దేవుని కొరకు ఎదురు చూసిన వాడు గనక అతని నుండి వచ్చినటువంటి ఇసుక రేణువులంతా నక్షత్రములంతా గొప్ప సంతానము ప్రపంచంలో శక్తివంతమైన వారుగా ఉన్నారు యూదులు. So don't be discouraged if your answers are delayed, because God has a purpose behind it. మీరు కూడా ఇప్పుడు ప్రార్థనలకు జవాబు రావడం లేదని చెప్పేసి మీరేం నీరసించిపోవాల్సిన సమయం లేదు. మీ ప్రార్థనలకు దేవుడు తగిన సమయమున జవాబిస్తాడు. మీ కొరకు ప్రత్యేక ప్రణాళిక దేవుడు కలిగి ఉన్నాడు. Let's move on to the fifth basket. మనము 3వ గంపకు వెళ్దాం. Who will tell me the fifth basket? 5వది ఏంటి చెప్పండి? On hold. Exactly. ప్రార్థనలు నిలిచిపోవడం. Now let's turn to John chapter 5th chapter. Gospel of John 5th chapter. బైబిల్ గ్రంథంలో మనం చూసినప్పుడు యోహాను సువార్త 5వ అధ్యాయము. Let's read from 5 to 9. 5వ వచనం నుండి 9వ వచనం వరకు చదువుదాం. అక్కడ 38 ఏళ్ల నుండి వ్యాధి గల ఒక మనుషుడు ఉండెను. యేసు వాడు పడి ఉండుట చూచి వాడప్పటికి బహుకాలము నుండి ఆ స్థితిలోనే ఉన్నాడని ఎరిగి స్వస్థపడగోరుచున్నావా అని వారిని అడగగా ఆ రోగి, అయ్యా నీళ్లు కదిలింపబడినప్పుడు నన్ను కోనేటిలోనికి దించుటకు నాకు ఎవడనూ లేడు గనక నేను వచ్చినంతలో మరియొకడు నాకంటే ముందుగా దిగునని ఆయనకు ఉత్తరమిచ్చెను. How many answers do you have for a true or false question? ఇక్కడ మనం చూసినప్పుడు ఎన్ని సంవత్సరాలైంది ప్రార్థనకు జవాబు రాక ఇక్కడ వ్యక్తికి? No. If you go to a exam hall. ప్రియ దేవుని బిడ్డలారా, మనం వింటున్న మనము నీవు చేసిన ప్రార్థనకు ఎన్ని సంవత్సరాలైంది జవాబు రాక? So if you, let's say you are writing an exam. నీవు ఒక పరీక్ష రాసావనుకో, There is a true or false question. అందులో సరైనవి సరికానిది అనే క్వశ్చన్స్ వచ్చాయనుకోండి, ప్రశ్నలు. There are only two answers, right? రెండే జవాబులు ఉంటాయి అందుకే. It's true or false. నిజమా కాదా అంతే. When I ask you, sister, do you want to eat sweet or hot? What is your answer? నేను ఒకవేళ అడిగితే, సహోదరి నీకు తీపి అంటే ఇష్టమా చేదంటే ఇష్టమా? రెండే, ఒకటి ఎంచుకో. If I give you a multiple choice question, ఒకవేళ నేను ఎక్కువ జవాబులు ఉండే క్వశ్చన్ అడిగాను అనుకోండి, let's say two options. రెండు ఆన్సర్స్ మాత్రమే ఇవ్వబడే, రెండు మాత్రమే. So you will pick true or false. నువ్వు అందులో ఏది కరెక్ట్ ఏది కాదు అనుకుంటావా, ఎంచుకుంటావా? ఏది ఎంచుకుంటావు? Or you will write a short essay there. మరి అడిగిన క్వశ్చన్ కాకుండా ఎస్ఏ క్వశ్చన్ రాస్తే అవునా కాదా చెప్పమన్నారు అంతే. అవునా కదా? 2 మార్కుల క్వశ్చన్ ఇస్తే 10 మార్కులు. This is what's happening in John 5th chapter. ఇక్కడ మనం చూసినప్పుడు అదే అంశం మనం ఇక్కడ చూస్తున్నాం. 38 years he's sitting over there. ఆయన 38 సంవత్సరముల నుంచి అక్కడే కూర్చున్నాడు. What did Jesus ask, sister? దేవుడు యేసు ప్రభు అతన్ని ఏమని అడిగాడు? What did he ask? ఏమడిగాడు చెప్పండి? Do you want to be healed? నీవు స్వస్థపరచబడగోరుచున్నావా అని అడిగాడు. How many answers are there? రెండే క్వశ్చన్లు ఉన్నాయి. I want to be healed. నీవు స్వస్థపరచబడతావా? I don't want to be healed. స్వస్థత పడగోరకున్నావా? Only two answers. రెండు సమాధానాలు మాత్రమే ఇక్కడ ఉన్నాయి, రెండు ఆప్షన్స్ మాత్రమే ఉన్నాయి. He is writing an essay here. అయినా మాత్రం పెద్ద ఎస్ఏ ఆన్సర్ చెప్తున్నాడు, చాలా పేదస్థం చెప్తున్నాడు. Please turn to Matthew 5th chapter 37th verse. మత్తయి సువార్త 5వ అధ్యాయం 37వ వచనం చూడండి. Matthew 5th chapter 37th verse. How many answers? మీ మాట అవునంటే అవును, కాదని Only two answers. ఇక్కడ రాయబడినది ఏమిటి? Yes or no? మాత్రమే. Yes or no? అవునా కాదంతే. True or false? నిజమా కాదా? I want or I don't want. కావాలనా వద్దా అనేది మాత్రమే. But the short essay comes from where? Please read that again. మళ్ళీ చదవండి అక్కడ. నీ మాట అవునంటే అవును, కాదంటే కాదు అని ఉండవలెను. వీటికి మించినది దుష్టుని నుండి. Where does that come from? Short essays comes from where? ఈ యొక్క చిన్న వ్యాసం ఎక్కడి నుంచి వచ్చింది? దుష్టుని నుండి వచ్చింది. Be careful of brothers and sisters who give short essays for multiple choice question. చాలా మంది కూడా ఇలాగే ఉన్నారు, అవునంటే అవునా, కావాలా లేదా అంతేగాని చాలా మంది
అడిగిన దానికంటే ఎక్కువ మాట్లాడతారు. In America, one American student asked me, ఒక అమెరికా స్టూడెంట్ నన్ను అడిగాడు. he said, brother, in America, if you ask a question, will say either yes or will say no. అమెరికాలో ఒక వ్యక్తి ప్రశ్న అడిగితే అవునంటే అవును, కాదంటే కాదు అని చెప్పాలి అంతే. But when I ask an Indian student, they always say yes, brother. ఒకవేళ భారతదేశానికి సంబంధించినటువంటి విద్యార్థిని అడిగితే అతను ఏమని చెప్తాడు? అవునంటే అవునంటే, కాదంటే No, turn the face like this. అతడు ఇలా ఇలా అంటాడు. They asked me like, what does this mean? ఇలా అంటే అర్థం ఏమిటి అని అడిగాను. He knows yes, he knows no, but he doesn't understand what is this. ఇలాగంటే అవును, ఇలాగంటే కాదు, రెండు ప్రశ్నలు జవాబులు అందులో ఉన్నాయి, రెండు ఆన్సర్స్. That comes from devil. అది దుష్టు నుండి వచ్చినది. When you know something, you have to say yes. నీకు ఒకవేళ ఏదైనా కావాలంటే అవునంటే అవును, కాదంటే కాదని And ఉండాలి. if you don't know, you simply say no. ఒకవేళ నువ్వు కాదంటే కాదన్నట్టుగానే ఉండాలి. In Hyderabad, మరి హైదరాబాదు పట్టణంలో if you ask somebody, do you know this address? ఒకవేళ ఏ వ్యక్తినైనా నీకు ఈ యొక్క చిరునామా తెలుసా, అడ్రస్ తెలుసా అని అడిగితే He won't tell, even though he doesn't know the address, he'll tell, okay, I know, go over there and turn left and turn right. ఒకవేళ ఏ వ్యక్తినైనా చెప్పాడు, ఒకవేళ చెప్పినా అలాగ వెళ్ళు, ఇలాగ వెళ్ళు, కుడికి వెళ్ళు, ఎడమకి వెళ్ళు అని చెప్తారు. And I go there and wait there, and this guy is walking again to there. నేను వెళ్ళి అక్కడికి వెళ్తే ఆ వ్యక్తి మరలా ఈ వ్యక్తి నడుచుకుంటూ వస్తూ ఉంటాడు. Again I tell him, you told me to go this direction, but I did not find the place. మరి ఆ యొక్క సమాధానం చెప్పినా ఆ వ్యక్తి దాన్ని కనుగొనలేడు. And then he says, okay, turn left and go right this మరలా point. అతడు చెప్తాడు, అక్కడికి వెళ్ళి మరలా కుడికి వెళ్ళు, ఎడమకి వెళ్ళని అదే వ్యక్తి చెప్తాడు. This comes from devil. ఇది దుష్టు నుండి వచ్చినది. Your answer should be yes or no. నీ యొక్క జవాబు ఎలాగుండాలి? అవునంటే అవును, కాదంటే కాదన్నట్లు ఉండాలి. And if you come back to this person, మనము ఈ వ్యక్తి దగ్గరికి వచ్చినప్పుడు how many years his prayers were on hold? ఆయన యొక్క ప్రార్థనలు ఎన్ని సంవత్సరాల నుండి నిలిచిపోయాయి? 38 years he is waiting there. 38 సంవత్సరముల నుండి ఎదురు చూస్తూ ఉన్నాడు. You know why? ఎందుకొరకో తెలుసా? Please turn to James. యాకోబు పత్రికలో మనం చూడండి, The first chapter. మొదటి అధ్యాయము. James first chapter. Yeah, if you know that verse, please read that. ఎవడైనను జ్ఞానం కొదువుగా ఉన్న ఎడల ఫిఫ్త్ వర్స్ ఆన్వర్డ్స్. మీలో ఎవరికైనాను జ్ఞానము కొదవగా ఉన్న వేళ అతడు దేవుని అడగవలెను, అప్పుడు అతనికి అనుగ్రహింపబడును. ఆయన ఎవరిని గద్దింపక అందరికి ధారాళముగా దయచేవాడు. Keep reading. మరలా చదవండి ఇంకా. Keep reading, next one. అయితే అతడు This is the problem with the person in John chapter. ఇక్కడ మనము యోహాను సువార్తలో చూస్తున్న వ్యక్తిలో ఉండే సమస్య ఇదే, సందేహిస్తున్నాడు. What is the problem? ఏది సమస్య? He is double minded. ఆయన రెండు తలంపులు కలిగి ఉన్నాడు, సందేహిస్తున్నాడు. Please read the 6th verse. 6వ వచనం చదవండి ఇక్కడ యాకోబు పత్రికలో. అయితే అతడు ఎంత మాత్రమును సందేహింపక విశ్వాసముతో అడగవలెను. సందేహించువాడు గాలి చేత రేపబడి ఎగిరిపడు సముద్ర తరంగములను పోలి ఉండును. This is the problem. Your prayers, some of your prayers are on hold. మన ప్రార్థనలు జవాబులు రాకుండా నిలిచిపోవడానికి గల కారణం ఏమిటంటే You don't have a clarity. You don't have a clarity. మనకు ఆ క్లారిటీ లేదు ప్రార్థన మీద. You don't have faith in your heart. మన హృదయంలో విశ్వాసం లేదు. You are not decided whether you want yes or you want no. నీవు తెలుసుకోలేకపోతున్నావు కావాలా వద్దా అని రెండు పడవల మీద ప్రయాణం. And God is waiting 38 years for this guy to decide whether he wants to be healed or he doesn't want to be healed. ఈయన 38 సంవత్సరాల నుండి ఎదురు చూస్తున్నాడు, కావాలనా లేదా అనే తర్జన భర్జనలో రెండు ప్రశ్నల్లో మిగిలిపోయాడు. And finally Lord Jesus himself, vexed by his doubt, he came to that person and he said, be healed. అది ఎరిగిన వాడే దేవుడు ఆయన యొక్క హృదయంలో ఉన్నది ఎరిగి నీవు స్వస్థపరచగొడుచున్నావా అని అడిగాడు. అందుకే And I recommend you, brothers and sisters, if you are struggling in your life for some prayers, get a clarity. ప్రియ దేవుని బిడ్డలారా, మీరు ప్రార్థనలకు జవాబు రాకుండా మీ సమస్యల్లో ఇబ్బంది పడుతున్నారేమో, ఒక ఖచ్చితమైన నియమానికి మీరు రావాలి. Okay, let's move on to the 6th one. 6వ గంపను మనం ధ్యానం చేద్దాం. What is the 6th basket? 6వ గంప ఏమిటి? Unanswered. జవాబు రాకపోవుట, ప్రార్థనలకు జవాబు రాకపోవుట. No matter how much you pray,
How many prayers you pray, God will not answer these prayers. మరి మనం చూస్తున్నాం, ఎంత ప్రార్థన చేసినా, అందరూ ప్రార్థన చేసినా, ఎంతమంది ప్రార్థించినా కొన్ని ప్రార్థనలకు జవాబు రాకపోతున్నాయి. Can you tell me some examples in the Bible? బైబిల్ గ్రంథంలో కొన్ని ఉదాహరణలు ఏమైనా చెప్పగలరా? ప్రార్థించిన కానీ జవాబు పొందుకోనకపోవడం. Moses prayed to God, let him go to the promised land. ఆయన ప్రార్థన చేశాడు, మోషే భక్తుడు వాగ్దాన దేశానికి వెళ్ళాలి అని. Did God answer? దేవుడు జవాబిచ్చాడా? He will not answer. ఆయన జవాబు ఇవ్వలేదు. And what happened with David and Bathsheba? They had a son, right? మరి ఎందుకు మనం ఒక విషయాన్ని చూస్తే, దావీదు బెషబా విషయంలో గమనించినప్పుడు ఒక కుమారుడు ఇచ్చాడు. And David sinned. దావీదు పాపం చేశాడు. And God decided that the child will die. దేవుడు ఆయన నియమించాడు, నీ కుమారుడు చనిపోతాడు అని. But David went outside the road. మరి దావీదు ఆ రోడ్డు మీదకి వెళ్ళాడు. He put all the sand on his face. మరి ఆయన ఆ ఇసుకనంతా కూడా తన ముఖం మీద వేసుకుంటున్నాడు. He fasted all the day. ఆయన ఆ రోజంతా కూడా ఉపవాసం ఉన్నాడు. He did not eat, he did not drink. ఏ నీరు తాగడం లేదు, అన్నం తినడం లేదు, ఏడుస్తూ ఉన్నాడు. He was crying the entire day. ఆ రోజంతా ఏడుస్తూనే ఉన్నాడు. His servants came and begged him to eat some food. ఆయన దగ్గరికి తన పరిచారకులు వచ్చి ఆహారాన్ని తీసుకొచ్చి అడుక్కుంటున్నారు, అయ్యా తినయ్యా అని వేడుకుంటున్నారు. But David was praying continually, oh God, save the child. ఆయన మాత్రము, దావీదు మాత్రము ప్రార్థన చేస్తూనే ఉన్నాడు, నా కుమారుని కాపాడు, రక్షించు అన్నట్లుగా. But did God answer his prayer? దేవుడు జవాబిచ్చాడు దావీదుకు? No. ఇవ్వలేదు. You are wasting your time on some of those prayers. మనము కూడా జవాబులు రాని కొన్ని ప్రార్థనలకు సమయాన్ని వృధా చేస్తూ ఉంటాం. In the same way, God has decided Saul will not be the king forever. Saul will not be a king forever. సౌలు జీవితాన్ని మనం ఆలోచన చేస్తే, దేవుడు అనుకున్నాడు ఆయన శాశ్వత కాలముగా రాజుగా ఉంచాలనుకున్నాడు దేవుడు. But God has decided he won't be qualified. అయినప్పటికీ సౌలు ఆ లక్షణాలలో ఎన్నిక చేయబడలేదు ఆయన. Samuel prayed a lot for Saul, but God did not listen to his prayers. సమూయేలు భక్తుడు ప్రవక్త సౌలు కొరకు ఏడుస్తూ ప్రార్థన చేస్తూ ఉన్నాడు. But God did not answer. దేవుడు మాత్రం జవాబు ఇవ్వలేదు. And in New Testament, కొత్త నిబంధనలో మనం చూసినప్పుడు Apostle Paul prayed for the thorn of his flesh for 3 times. అపోస్తలుడైనటువంటి పౌలు 3 సార్లు ప్రార్థన చేశాడు. What did he pray? ఏమని ప్రార్థన చేశాడు? There is a thorn in his flesh. తన శరీరంలో ముళ్ళు. తన శరీరంలో ఉండే ముళ్ళు కొరకు ప్రార్థన చేశాడు పౌలు భక్తుడు. He prayed to God 3 times. ఆయన 3 పర్యాయములు ప్రార్థన చేశాడు. But did God answer? దేవుడు వాటికి జవాబు ఇవ్వలేదు. What are you praying for that God will not answer in your lives? నీ జీవితంలో నువ్వు ఏదైతే ప్రార్థన చేస్తున్నావో దానికి దేవుడు జవాబు ఇవ్వకున్నాడు. కారణం, God will not answer. దేవుడు జవాబు ఇవ్వడం లేదు. Because it is not his will. అది దేవుని చిత్తములో లేదు గనక. When I was studying in US, నేను అమెరికా దేశంలో చదివేటప్పుడు, there are very Americans who are very white and they have blue eyes. అమెరికా దేశస్థులు చాలా తెల్లగా ఉంటారు, వారు కనులు నీలి రంగులో ఉంటాయి. And I used to go along with them to the church. వారితో పాటు నేను మందిరానికి వెళ్ళేవాడిని. And there came another Christian lady from Australia. ఒక స్త్రీ ఆస్ట్రేలియా దేశం నుండి వచ్చింది. And she used to come to our youth meetings. ఆమె కూడా యవనస్తుల కూటముల్లో పాల్గొనేది. And she always used to pray to she always used to be participating in the prayer meetings. ఆమె ప్రతిసారి కూడా ఆ కూటములలో ప్రార్థన కూడికల్లో పాల్గొనేది. And one time she came to the pastor and cried a lot and said, God is not answering my prayer no matter how much I fasted. ఆమె అంటూ ఉంది, సేవకుని దగ్గరకు వచ్చి అయ్యా అని ఏడుస్తూ, ఎన్నో దినాల నుంచి నేను ప్రార్థన చేస్తున్నాను కానీ నాకు జవాబు రావడం లేదు అని అడుగుతుంది. And this pastor was very concerned and said, what are you praying for to God, my sister? సేవకులు అన్నారు, అమ్మా చాలా మంచిది, నువ్వు దేని కొరకు ప్రార్థన చేసావు చెప్పమ్మా అని అడిగాడు. And after weeping a lot, after crying a lot, ఏడ్చిన తర్వాత ఆమె చెప్తుంది, she said, you see, all my friends have blue eyes. అందరి నా స్నేహితురాలు అందరూ కూడా వారికి నీలు కలర్లో ఉండే, రంగు కలర్లో ఉండే కన్నులు ఉన్నాయి. But I come from Australia, I have green eyes. నేను ఆస్ట్రేలియా దేశం నుండి వచ్చాను, నా కళ్ళు పచ్చగా ఉన్నాయి అనిందంట. And people are making fun of me. అక్కడ ఉండే వారందరూ కూడా నవ్వుకున్నాడు. మనకు కూడా నవ్వు అనిపిస్తుంది కదా, నవ్వు అనిపిస్తుంది లేదా? No, they all of the other students are making fun of her.
అక్కడ ఉన్న వారందరూ కూడా ఆమెను చూసి ఏలనగా అనుకుంటున్నారు. because she has green eyes. ఎందుకంటే ఆమెకు అక్కడ ఉన్న వారందరూ హేళన చేస్తున్నారు, ఆమెకు పచ్చగా ఉన్నాయి కళ్ళు అని. And you know what she was praying for? ఆమె దేని కొరకు ప్రార్థన చేసింది చెప్పండి? God, either you turn all their blue eyes into green eyes or turn my green eye into blue eye. ఇప్పుడు చెప్పండి, అక్కడ ఉండే వారందరి కళ్ళలాగా నా కళ్ళు ఉండాలనుకోవడం మనం అవసరమా? దేవుడు ఏది ఇచ్చింటే అది అంతే కదా. Does God answer that prayer? ఆమెలాగా ఉండాలి నా కళ్ళు అని ప్రార్థన చేస్తామా? So what are you praying for in your life that God will not answer? నీ జీవితంలో దేని కొరకు ప్రార్థన చేస్తున్నావు ఆలోచన చేయి. నీ ప్రార్థనకు జవాబు రాకుంది పరీక్షించుకో, అది దేవుని చిత్తమా కాదా. So okay, it is the last basket now. ముగింపులో 7వ గంప, చివరి గంప ఏంటి? What is it? ఏమిటది? More than what we ask for. అడిగిన వాటి కంటే ఎక్కువ ఇచ్చే దేవుడు ప్రార్థన. So I went to a supermarket. I used to go to supermarket with my dad. I think I told you this many times. ఈ యొక్క ఉదాహరణ నేను చాలాసార్లు చెప్పాను. మనము ఒకవేళ సూపర్ మార్కెట్కు వెళ్ళామనుకోండి, Every month my dad will take me to supermarket ప్రతి నెల నా తండ్రి నన్ను సూపర్ మార్కెట్కు తీసుకుని వెళ్ళేవాడు. on Bajaj Chetak. బజాజ్ అనే బైక్ ఉండే పాతకాలంలో, స్కూటీ చేతక్ అనే బైక్, దాని మీద I used to stand in front and my dad used to drive it. నేను ముందర నిలబడేవాడిని, మా నాన్న వెనక కూర్చొని నడుపుకుంటూ వెళ్ళేవాడు. And then to the grocery store I went over there and I saw a plane there, a small plane. వెళ్ళే మార్గంలో ఒక చిన్న విమానం కనపడేది. In the grocery store I saw a small plane. రోడ్డు పక్కన ఉండేటువంటి ఆ బొమ్మలు పెడుతుంటారు కదా అక్కడ. And we went inside and my dad was purchasing rice, dal and all the grocery items. లోపలికి వెళ్ళిన తండ్రి అన్ని కూరగాయలు వస్తువులు ఆ యొక్క సంబంధించినటువన్నీ కొనుక్కొని వస్తున్నాడు. And I looked at my dad and said, "Dad, I want that." మరి మా తండ్రి రాగానే నేను చూసి, నాన్న అది నేను కావాలి అన్నాను. And then he kept quiet and he smiled. ఆయన మౌనంగా ఉండి నవ్వుతూ ఉన్నాడు. And I kept on pulling his hand saying that I want that. నా తండ్రి నేను లాగుతున్నాను, నాకు అది కావాలి, అది కావాలని. And then he said, "Wait." వాళ్ళ నాన్న అన్నాడు, నిలబడు అన్నాడు. And then the rice is being packed. సరే, Rice is being built and packed. ఆ యొక్క బియ్యం బస్తా అన్ని ఫిల్ చేసి ప్యాక్ చేశారు. Dal built and packed. ఆ పప్పు ధాన్యాలు కూడా ప్యాక్ చేశారు. Tamarind. ఆ యొక్క చింతపండు And sugar. ఆ చక్కెర, Everything. అన్నీ కూడా. But the plane is still there. కానీ విమానం మాత్రం అక్కడే ఉండింది. And I'm looking at my dad and he said, wait. నేను మా నాన్న సైడ్ చూసి అడుగుతున్నాను, మా నాన్న మాత్రం నిలబడు, ఉండు, వెయిట్ చేయి అంటున్నాడు. And then I decided dad will not answer my prayer. అయితే అనుకున్నాడు, మా నాన్న నాకు వినేటట్టు లేడు అనుకున్నాడు. And I went on to the Bajaj Chetak. నేను మా నాన్న బజాజ్ బైక్ దగ్గరికి వచ్చాడు. I was getting thoughts how I should hurt my dad's feelings. మా నాన్న యొక్క తలంపులన్నీ నేను గమనిస్తున్నాను. I want to puncture that Bajaj Chetak. నేను అనుకుంటున్నా, నాకు వస్తున్న తలంపు దాన్ని బైక్ను పంచర్ చేయాలనుకుంటున్నాను. Or I want to break the handle. ఆ హ్యాండిల్ను నేను విరగొట్టాలనుకుంటున్నాను. Why? ఎందుకు? Because dad is not answering my prayer. నేను అడిగిన దానికి మా నాన్న ఇవ్వడం లేదు. And then finally the shopkeeper said, చివరిగా ఆ యొక్క షాప్ యజమాని అన్నాడు, "Sir, you have purchased Bournvita." సార్, మీరు బోర్న్విటా కొన్నారు అన్నాడు. Because you purchased that plane is free with this. మీరు ఈ బోర్న్విటా కొన్నారు గనక ఆ యొక్క ప్లేన్ ఉచితంగా వస్తుంది అని చెప్పాడంట. And then suddenly my mind shifted. నా యొక్క ఆలోచన మారిపోయింది. All this while dad already know that if he purchases what is required, it will come for free. తండ్రికి తెలుసు ఇది కొంటే ఇది ఉచితంగా వస్తుంది అనేది. That's what God is teaching us in every believer's life. మన జీవితాలలో, ప్రతి విశ్వాసి జీవితంలో దేవుడు అదే నేర్పించాలనుకుంటున్నాడు. We are wasting praying for something that is free with spiritual things. కొన్ని సందర్భాలలో మనము ఉచితంగా వచ్చే వాటి కొరకు కూడా దేవుని అడుగుతూ ఉంటాం, మనం అడగకపోయినా దేవుడు ఇస్తాడు. What did Jesus say? దేవుడు ఏమని చెప్పాడు? Seek first his kingdom and his righteousness and all these things shall be added unto you. ప్రభు ఏమని చెప్పాడు? మొదట నా నీతిని, నా రాజ్యాన్ని వెతుకు, మిగిలినవన్నీ నేను నీకు ఇస్తానని చెప్పాడు. What are we doing? కానీ మనం ఏం చేస్తున్నాం? We are leaving what is priority. మనం కోరింది కావాలనుకుంటున్నాం. We are not seeking his kingdom. ఆయన యొక్క రాజ్యాన్ని గురించి మనం వెతకడం లేదు. We are not seeking his will. ఆయన యొక్క చిత్తాన్ని మనం వెతకడం లేదు. We are seeking after jobs. మనం మాత్రం ఉద్యోగాలు వెతుకుతున్నాం. After marriages. వివాహాలు వెతుకుతున్నాం. After children. మనకు పిల్లలు కావాలనుకుంటున్నాం. After our generations. మన తర్వాత తరము కావాలనుకుంటున్నాం. Nelson Mandela once said. నెల్సన్ మండేలా ఒకటి చెప్పాడు. He said when man is born he comes with nothing.
మనిషి ఈ లోకానికి వచ్చిన వాడు ఏమి తీసుకొని రాలేదు. And when he's dying, he will not take anything. ఏది కూడా చచ్చిపోయిన తర్వాత తీసుకొని పోలేడు అని చెప్పాడు. But from his birth date to the end date, he will fight for everything. కానీ పుట్టినది మొదలుకొని సత్యంత వరకు అన్ని మనకే కావాలనుకుంటుంటాం. He doesn't bring anything. మనం ఏది తీసుకొని పోలేము. He doesn't take anything. ఏది మనం కొనుక్కొని పోలేము. But as long as we are living on the earth, we want everything. కానీ ఈ భూమి మీద నివసిస్తున్న మనము అన్ని మనకే కావాలనుకుంటుంటాం. Today God is speaking to you through his word. ఈ యొక్క వాక్యం ద్వారా దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. Stop wasting time praying for things that are unimportant. నీకు ఉపయోగం లేని వస్తువుల కొరకు, నీకు ఉపయోగకరము కాని వాటి కొరకు ప్రార్థనలు చేస్తూ వేస్ట్ సమయాన్ని వృధా చేసుకోవద్దు. If you get a job, you'll get a HR offer letter, right? నువ్వు ఒకవేళ ఒక ఉద్యోగాన్ని సంపాదించుకుంటే You'll get a pay and then you'll get some benefits. నీవు దానికి కొంత వెచ్చిస్తే దానికి లాభాలు ఉన్నాయి. That benefits are added to the paycheck. That benefits are added to the paycheck. మరి నువ్వు ఏదైతే లాభాలు పొందుకుంటున్నావో దానికి is pleasing to God. What God likes. దేవునికి ఏదైతే ఇష్టమో అది నీకు ఇవ్వాలనుకుంటున్నాడు. So if you ask what is important in God's eyes, you will get whatever is important in your eyes. దేవుని దృష్టిలో ఏదైతే నీకు ఇష్టమో, దేవుని దృష్టిలో ఏదైతే ఆయనకి ఇష్టమో అది ఇవ్వాలనుకుంటే నీవు మాత్రం నీకు నచ్చింది కావాలనుకుంటున్నావు. So the message is finished. ఈ యొక్క ప్రసంగం ముగించబడింది. Would you please again rise? Would you please stand again? మరొకసారి మనం నిలబడదాం. We'll conclude now. మనం ముగింపు చేసుకుందాం. Okay, nobody will help anybody. ఎవరు I'm going to ask you questions and you have to answer. ఎవరినేం ప్రశ్నలు ఏం అడగను, మీరేమి సందేహపడొద్దండి. So what is the first basket? మొదటి గంప ఏంటో చెప్పండి. We have discussed the prayers, answered prayers in our believers' life. జవాబులు పొందే 7 గంపలను గురించి, విశ్వాసులు పొందే 7 గంపలను గురించి The చెప్పాను. first basket? మొదటి గంప ఏమిటి? Answers to the prayers before time. ప్రార్థన ముందుగానే జవాబు పొందుకోవడం. What is the condition? ఏమిటి నియమం, ఏమిటి దానికి చెప్పండి. To నమ్మకంగా, be servant. నమ్మకముగా, పరిచారకుడుగా, బుద్ధిమంతులై ఉండాలి. So that is faithful servant, wise servant and humble servant. అక్కడ మనం చూస్తున్నాం నమ్మకమైన సేవకుడు, తర్వాత బుద్ధిమంతుడైన సేవకుడు, పరిచారకుడైన సేవకుడు. So if you behave like this servant, your prayers will be answered before time. ఇలాంటి లక్షణాలు కలిగినటువంటి సేవకుడు ఎవరైతే ఉన్నారో, దేవుని దాసులుగా మనమందరం ఉన్నామో వారికి ప్రార్థనల కంటే ముందుగానే జవాబు వస్తుంది. What is the second basket of? రెండో గంప ఏమిటో చెప్పండి. Answered on time. సరైన సమయములో. What is the condition? ఏమిటి నియమము? If you show sacrificial love for the servants of God. మనము దేవుని ప్రజల కొరకు, ఇతరుల కొరకు, మన కుటుంబ సభ్యుల కొరకు త్యాగం చేసినప్పుడే జవాబు పొందుకుంటాం. And what are the third basket of prayers? మూడో గంపలో ఉండే ప్రార్థన ఏమిటి చెప్పండి. In season. తగిన కాలమున జవాబు పొందుకొనుట. What is the condition? నియమం ఏమిటి? You should not walk in the counsel of the wicked. మనము దుష్టుల ఆలోచన చొప్పున నడవకూడదు. We should not stand in the path of the sinners. ఆ పాపుల మార్గమున నిలవకూడదు. We should not sit in the seat of the scoffers. అపహాసకులు కూర్చుండు చోట కూర్చుండకూడదు. And we should meditate day and night the word of God. దివారాత్రములు దేవుని వాక్యాన్ని ధ్యానించువారుగా Then ఉండాలి. in your season you will find your fruit. అప్పుడు నీవు తగిన కాలమున ఫలిస్తావు. That is the third basket. అది మూడో గంప. Fourth basket? నాలుగో గంప ఏమిటి? Prayers are delayed. ప్రార్థనలు ఆలస్యమవుట. Delayed prayers are not denied prayers. ప్రార్థనలు ఆలస్యమవడానికి, నిలిచిపోవడానికి కారణం. Delayed is not denied. Denied means rejected. ప్రార్థనలు ఆలస్యమవడానికి, నిలిచిపోవడానికి, అవి ఎన్నిక చేయబడపోవడానికి కారణం. ఆలస్యమైనంత మాత్రాన నీ ప్రార్థన రిజెక్ట్ అయినట్టుగా. సారీ, నువ్వు ప్రార్థన ఆలస్యం అవుతుంది అనుకొని ప్రార్థన మాత్రము అది తిరస్కరించబడిందని అనుకోవద్దు. There is a purpose behind that delay. దాని వెనుక ప్రత్యేకమైనటువంటి ప్రణాళిక దేవుడు కలిగి ఉన్నాడు. That's what happened to Abraham. అదే అబ్రహాము జీవితంలో జరిగింది. What is the fifth basket? ఐదో గంప ఏమిటి? On hold. ప్రార్థనలు నిలిచిపోవడం. Why prayers are on hold? ప్రార్థనలు నిలిచిపోయాయా? There is no clarity. కారణం ఏమిటి అంటే మనము సరైనటువంటి
ఆ ఆలోచన లేకపోవడం, there is double mindedness, రెండు తలంపుల మధ్య ఉండడం, there is no faith. విశ్వాసం లేకపోవడం. So we have to work on our faith. సందేహించి మనము సందేహపడుతూ సందేహాలతో ఉన్నాం. What is the next basket? తర్వాత గంప ఏమిటి? There are some prayers which God will not answer. కొన్ని ప్రార్థనలకు దేవుడు జవాబు ఇవ్వకుండా ఉన్నాడు. Blue eyes and green eyes. కారణం ఏమిటి? నీవు కావాలనుకుంటున్నావు దేవునికి ఇష్టం లేనిది. And finally the last basket, ముగింపు గంప ఏమిటి? చివరి గంప Bajaj Chetak and plain. If you remember this, you'll remember that. Okay, Modata. seek first His kingdom and His righteousness. You will get more than what you ask. నువ్వు అడగకపోయినా దేవుడు ఇస్తాడు. నువ్వు మొదట ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని వెతకాలి. Thank you so much for giving this chance. My dear brother, it's always a happy moment, and thank you for the church. I make